కుప్పం ప్రజలందరికీ నమస్కారం అండి. హోప్ యూ ఆల్ గుడ్. అందరూ బాగుండాలని దేవుడిని కోరుతూ, నేను నీలా జగదీష్ అని మరుసనపల్లి సర్పంచ్ భార్య. ఓ సర్పంచ్ భార్య అనేదానికన్నా ఒక సైనికుని భార్య అని చెప్పుకునేదానికి నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, మీకు అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ మీ ముందుకు చాలాసార్లు వచ్చినాను. ఒకసారి మీడియా ప్రెస్ మీట్ ఇస్తే ఇంకా చాలాసార్లు నేను ఫేస్బుక్లో లైవ్ వదిలాననమాట. అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, నేను ఏమేమిటిని హైలైట్ చేస్తూ ఉన్నానని. అవన్నీ చూసే ఒక టార్చర్ అని అనుకుంటా ఉండారేమో. ఏంటంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడేదే వాళ్ళకు ఒక టార్చర్. నిజాన్ని ప్రజలకు ఎత్తి చూపించేదే వాళ్ళు టార్చర్ అనుకుంటా ఉండారు. వాళ్ళు చేస్తూ ఉండే ఇసుక దోపిడీ కానీ, లిక్కర్ మాఫియా కానీ, క్వారీస్‌లు కొల్లగొట్టేదాన్ని కానీ, నేను వాటి గురించి ఎంతవరకు నేను పట్టించుకోలేదండి. ఎప్పుడు వచ్చి నా పంచాయతీ ల్యాండ్ కబ్జా చేశారో అప్పటి నుంచినే నేను కూడా టార్గెట్ చేసుకున్నా నేను. ఎందుకంటే మనము బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్, ఒక జవాబుదారీ పొజిషన్‌లో ఉంటూ, మనం ఇట్లా వాటికి సపోర్ట్ చేస్తూ ఉంటే, రేపటి తరం ఏంటి నేర్చుకుంటుంది? మనం ఇట్లా వాటిని సపోర్ట్ చేస్తూ పోతా ఉంటే, మన భావితరం, నెక్స్ట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ భవిష్యత్ ఏమనే దాని గురించి మనం ఆలోచించాలా. ఎవరో ఒకరు నోరు తీసి మాట్లాడాలా, బయటకు రావాలా. మనకెందుకులే అని బయటుంటే మనం ఏం చేయలేము. ఈ అరాజకాలు అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో నేను ఇవన్నీ చూసి ఫైట్ చేసి మా ల్యాండ్ మాకు రిటర్న్ ఇచ్చేసినారు. మా సొంత ల్యాండ్ కూడా కబ్జా చేసినారు. దాన్ని మీకు తొందరగానే మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు నేను చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు 4-5 రోజుల నుంచి గీతాంజలి అమ్మాయి గురించి చాలా ట్రోల్ జరుగుతూ ఉంది. దాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఇది ఫేక్ అకౌంటా, జెన్యూన్ అకౌంటా అనేది. కానీ ఆ అమ్మాయి 7th చనిపోతే అజయ్ అనే అబ్బాయి 10th యూట్యూబ్లో ఏదో ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకి విమర్శించాడు. అంటే సరేమ్మా, నువ్వు ఇన్ని తీసుకుంటా ఉండవు, 5 ఏళ్ళ నుంచి తీసుకున్నాను, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినావు కదా, ఏమి 5 రూపీస్ బ్యాచ్, పేటీఎం బ్యాచ్ ఏమో అన్నాడు. అంతేగాని వ్యతిరేకంగా అసభ్యకరంగా ఆ అమ్మాయిని ఏమీ మాట్లాడలే. కానీ మనం ఇది ఎంత మటుకు నిజాలు అని తెలుసుకోలేకపోతే గాన అక్కడ చాలా మీకు నిజాలు అర్థమవుతాయి. ఏమంటే ఆ అమ్మాయి 7th చనిపోయింది. మరి ఈ అబ్బాయి యూట్యూబ్ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చినాడంటే 10th. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉండరు, ఆ అమ్మాయి 10th దానికి ముందు రోజు వాడు యూట్యూబ్ ఛానల్లో చెప్పిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది, ట్రోల్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది అని. మరి ఇంకెవరో సరే అవన్నీ పక్కన పెట్టేస్తే అదేం జరిగిందో 6th సెన్స్ ఉండే వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. నా విషయానికి వస్తే, నేను ఎప్పుడు ప్రెస్ మీట్ ఇచ్చి నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా వేస్తూ ఉన్నాను అని చెప్పినప్పటి నుంచి నన్ను టార్గెట్ చేసుకుని ఏదో ఒక రకంగా ఈ అమ్మని మనం తొక్కల్లా, ఏదో ఒక రకంగా ఈ అమ్మని సైలెంట్ చేసేయాలా అనే విధంగా ఏదేదో చేశారండి. ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ చేశారు. మా ఆయనకి నాకి మధ్యలో అడ్డుగోడు కొట్టాలని కూడా చూశారు. ఇది ఎంత మటుకు సమంజసమో మీరు ఆలోచించండి. ప్రజలందరూ ఇట్లా వాళ్ళని రేపటి నాడు మనం గెలిపించుకొని మనం నాయకునిగా చేసుకుంటే ఎట్లుంటుంది? సరే, నా పంచాయతీ కొంతమంది వన్యకుల క్షత్రియులు భరత్కి చాలా సన్నిహితులు, వాళ్ళు పెట్టలేక మా ఆయనకు భయపడి వేరే వాళ్ళ చేత తాగిచ్చి క్వార్టర్ మందుచ్చి పోస్టులు పెట్టిస్తూ ఉండారండి నా పైన. చూడండి, మీకు పక్కలో పెడతాను చూడండి ఏదేది భాష మాట్లాడిండారో. ఒక తల్లి కూడా, వానికన్నా తల్లి కూడా సిగ్గుపడేనట్టుగా ఉంటాయి ఆ స్టేట్మెంట్లో, ఆ పోస్టింగ్స్. సరే, వాని తల్లి కన్నా ఎక్కువే కదా నేను. ఒక సైనికుని భార్య అంటే దేశం కోసం ప్రాణాలు వదిలే కూడా రెడీ అయ్యి వచ్చినోళ్ళం మేము. కానీ ఈ బాధ అనేది గుండెల్లో తట్టుకోన్నానండి. కానీ అమ్మాయి ఏడ్చుకుంటూ అమాయకంగా ఆ అవమానం భరించలేక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉండారు. కానీ నేననేది ఏంటంటే, ఇట్లా ఒకటికని మనం భయపడి మనం చనిపోతే మనం జనాలకి, జనరేషన్కి, మన లేడీస్కి ఏం సందేశం ఇచ్చినట్లుంటుంది మీరు ఆలోచించండి. మా అమ్మని తీసుకురా డాష్ 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 అని పెట్టాడండి ఒక వైసీపీ వెధవ. వానిపైన ఇంతవరకు ఏం చర్యలు తీసుకోండారు వీళ్ళు. సరే, మా ఆయన కూడా వైఎస్ఆర్సీపీ సర్పంచే కదా. మా ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కోసమనే. ఇట్లావన్నీ జరుగుతూ ఉంటే మనం ఈ పార్టీకి ఎందుకు పనిచేయాలండి? లోకల్ లీడర్స్ ఎట్లా మాకు తెలుసు, వాళ్ళు యోగుతులేమో తెలుసు, వాళ్ళు చిల్లర కోసం సాయంత్రం అయితే క్వార్టర్ మందుకి పడేవాళ్ళు. వాళ్ళ నాయకులని మనం అందరూ వాళ్ళని నమ్ముతూ ఉండము. వాళ్ళు చెప్పిన మాటలు వినాలా అనేది ఏముందండి? నిజం మాట్లాడకూడదా?
మీరు చేస్తూ ఉండేది తప్పు అని మేము చెప్పకూడదా? చూడండి. వాడు అసభ్యకరంగా ఏం చేసినాడు అనేది మీరు చూడండి. మీకే అర్థమైతుంది. ఎవరో సజ్జల అనేవాడు వైఎస్ఆర్‌సీపీ ఇన్‌చార్జర్ అంట వాడు. వాడు చెప్తాడు, ఏమి జగనన్న పాలనలో లేడీస్‌ని ఎక్కడ అబ్యూజ్ చేయలేదు. అబ్యూజ్ చేశారా లేదా నన్నెంత టార్గెట్ చేశారో, ఇంతవరకు మమ్మల్ని ఎంత అవమానం చేశారో ఫ్యామిలీ పరంగా. మేము ఎందుకురా స్వామి వచ్చాము ఇక్కడికి. మేమేమో రాజశేఖర్ రెడ్డి గారిని చూసి ఆయన గారిని పాలన తీసుకొస్తారు వాళ్ళ అబ్బాయి గారి నుంచి మేము వచ్చినామండి. వచ్చిన దానికి మాకేం బహుమతి ఇచ్చినారు? రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చినారండి? అవమానం. పెద్దలు అంటారు, అవమానం జరిగిన చోట నీ చెప్పులు కూడా వదలొద్దని. మా ఆయన భరిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూసి కూడా ఆయన భార్యని ఇట్లంటే కూడా ఆయన భరిస్తూ ఊరికే ఉన్నాడంటే కేవలం ఆయనకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉండే ఒక అభిమానంతో అంతే. కానీ ఆయన ఒక సిద్ధాంతాలకు నేను గౌరవిస్తానండి. నా సిద్ధాంతాలకు ఆయన గౌరవిస్తారు. కానీ ఈ విషయాలు ఇంతవరకు నేను బయటకు తీసుకురాలేదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే లేడీస్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవిస్తారు అని చెప్తా ఉన్నారు కాబట్టి నా విషయంలో ఏం జరిగింది, ఒక వైఎస్ఆర్‌సీపీ సర్పంచ్ భార్యకే ఇలా జరిగిందంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎట్లుంటుంది ఆలోచించండి. రేపటి నాడు ఇట్లా ఒక క్యాండిడేట్‌ని మనం గెలిపించుకుంటే మన ఇంట్లో లేడీస్ బయట తిరిగే పరిస్థితులు ఉంటాయా? మనకి ఒక సరైన పాలకుడు కావాలండి. ఇప్పుడు ఆయన సోషల్ మీడియా వర్కర్స్ కావచ్చు, యథా రాజు తథా ప్రజ అంటారు. ఆ రాజు ఎట్లుంటాడో తన అనుచరులు కూడా అట్లే ఉంటారు. చాలండి, ఇప్పటికి అయింది జరిగింది చాలు. మన కుప్పంలో ఏమేమి మన కుప్పం స్వత్తు, ప్రజల స్వత్తు ఏం కావాలో అన్నీ